దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆఖరిగా ధ్యానించుకున్నాం పేతురు గురించి. దేవుడు సెలవిస్తున్నాడు, మన జీవితాల్లో ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితం మహిమకరముగా మార్చబడుతుంది. ఆయన చెప్పినట్టు చేస్తే మన జీవితము దేవునికి దీవెనకరంగా మార్చబడుతుంది. ఆయన చెప్పింది మనం చేయాలి. దేవుడు ఏమి సెలవిస్తున్నాడు మనతో, దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు మనతో అనేవి మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, పేతురు రాత్రంతా ప్రయత్నించాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా ప్రయత్నించాడు, ఏమీ పట్టలేకపోయాడు. కానీ యేసయ్య మాట వింటున్నాడు. పేతురుతో దేవుడు సెలవిచ్చాడు, దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయువని యేసయ్య సీమోనను పేతురుతో సెలవిచ్చాడు. నువ్వు ప్రత్యేకమైన నీకు పని ఏర్పాటు చేస్తున్నాను, నీ పని ఇది కాదు, నువ్వు నా పని చేయాలి అని ముందే సూచనగా అది సెలవిస్తున్నాడు. నువ్వు నీ పని కాదు చేయాల్సింది, ఈ పని కాదు, నేను చెప్పబోతున్న ఒక పని నేను నీకు ఒక పని ఏర్పాటు చేశాను. అది తండ్రి దగ్గర నుంచి వచ్చింది, తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది నీకు. తండ్రి చెబుతున్నాడు, నీవు ఒక పని చేయాలి అని ఏం సెలవిస్తున్నాడు? లోతునకు నడిపించు. లోతు దేనికి సాదృశ్యం? లోతునకు నడిపించు. నీ పరిచర్య కాదు చేయాల్సింది, నా పరిచర్య చేయాలి. చాలామంది సేవకులు తమకిష్టంగా పరిచర్య చేస్తున్నాడు, కానీ దేవుడు సెలవిచ్చేది, దేవుడు ఏ పరిచర్య చేయాలని చెబుతున్నాడు ఇక్కడ? తన పరిచర్య చేయాలి, తన పరిచర్య చేయాలి. లోతునకు వెళ్ళు అంటున్నాడు. ఏమిటి ఇక్కడ? చాలామంది పరిచర్య తమకిష్టమైన విధంగా చేస్తుంటారు, తమకు అనుకూలమైన విధంగా పరిచర్య చేస్తుంటారు, గొప్ప గొప్ప పరిచర్య కావాలని ఆశపడుతుంటారు. కానీ ఇక్కడ ఏమిటి? ఇక్కడ లోతునకు అనేది దేనికి సాదృశ్యం? ఇక్కడ లోతునకు వెళ్ళు, లోతునకు వెళ్ళి చేపలు పట్టు. కారణం ఏమిటి? ఇక్కడ లోతు అనేది చాలా కష్టమైన పరిచర్య. లోతునకు చాలామంది పైన దగ్గర చేపలు పడుతూ ఉంటారు. కారణం ఏమిటి? ఒకవేళ పడవ మునిగిపోతుందేమోనని, పడవ మునిగిపోతే నేను చనిపోతానేమోనని, అంటే తన శరీరాన్ని చూసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, తన శరీరాన్ని కాపాడుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, తన శరీరాన్ని కాపాడుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, తనకు ఇష్టమైన విధంగా సేవ చేస్తుంటారు. అది లోతు లేని సేవ, లోతు లేని సేవ. నీవు చేపలు పట్టడానికి లోతునకు నడిపించు అంటే ఏమిటి? లోతునకంటే ఏమిటి? మరణము, మరణానికి దగ్గరగా వెళ్ళు. సముద్రములో ఎప్పుడు వెళ్తారు? లోతున కంటే ఏమిటి ఇక్కడ? నీ లోతునకు నడిపించు. లోపలికి చాలా తక్కువ వెళ్ళేది. లోపలికి వెళ్తే ఏమవుతుంది? లోతుకు వెళ్తే ప్రాణాపాయం కలుగుతుంది. అంటే నీ ప్రాణము లెక్క చేయకుండా సేవ చేయాలి. నీకు ప్రాణం ఇబ్బంది కలిగించే విధంగా సేవ నీకు అప్పచెప్పుతున్నాను. నీ ప్రాణానికి ఆటంకపరిచే విధంగా సేవ నీకు ఏర్పాటు చేశాను. అదే లోతు అంటే. లోతునకు నడిపించు అంటే, లోతు అంటే మరణకరమైన శ్రమలు,
అలాంటి సమయములను పరిచర్య చేయాలి. ఆ పరిచర్య నీకు అప్పచెప్పుతున్నాను. తీరిక లేని పరిచర్య నీకు అప్పచెప్పుతున్నాను. కష్టమైన పరిచర్య నేను నేర్పిస్తున్నాను. యేసయ్య నేర్పించడానికి ముందు ఇవన్నీ తెలియజేస్తున్నాడు. ఎవరికి? పేతురుకి. తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఎవరికి? పేతురు గురించి యేసయ్యకి. మొట్టమొదటి పరీక్ష పెడుతున్నాడు ఇక్కడ. లోతునకు వెళ్ళు. చూడండి, ట్రైనింగ్కి పంపించలేదు పేతుర్ని యేసయ్య. తన దగ్గరే యేసయ్యనే సిద్ధపాటు చేస్తున్నాడు పేతురుని. యేసయ్య దగ్గరనే తయారు అవుతున్నాడు. మొట్టమొదటి దినమునే, మొట్టమొదటి రోజే, మొదటి గంటనే పేతురుకు ఎక్కడికి పంపించాడు యేసయ్య? లోతునకు పంపించాడు. ఇది మనము కూడా అదే చేయాలి. కష్టమైన పరిచర్య దేవుడు నీకు చెప్పినప్పుడు నువ్వు చేయాలి. ప్రభువు నిన్ను వెళ్ళమని చెప్పిన ప్రదేశాలకే వెళ్ళి పరిచర్య చేయాలి. ఆమేన్. అదే ఇక్కడ లోతునకు చెప్పింది చేస్తున్నాడు. మనము చెప్పిన చోటికి కదా పరిచర్యకి వెళ్ళాల్సింది. దేవుడు చెప్పిన చోటికే వెళ్ళాలి. దేవుడు చెప్పిన ప్రదేశాలకే వెళ్ళి పరిచర్య చేయాలి. మనం ప్రభు చేత నడిపించబడాలి. పరిచర్య చేసేవాళ్ళు ప్రభు ద్వారా సేవ చేయాలి. ప్రభు నడిపింపులో సేవ చేయాలి. అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం పేతురు ద్వారా. పేతురుకు మొట్టమొదటి దినమనే కష్టమైన పరీక్ష యేసయ్య పెట్టాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒక చేప పడలేదు. అయినా ఉదయకాలమున యేసయ్య సెలవిస్తున్నాడు, పేతుర్ని సిద్ధపాటు చేయడానికి నువ్వు లోతునకు నడిపించు. నువ్వు కష్టాల గుండా వెళ్ళాలి. మరణకరమైన శ్రమల గుండా వెళ్ళాలి. ప్రాణమును ఆయాసపరిచర్య నీకు ఏర్పాటు చేయబడుతుంది. నువ్వు వెళ్ళాలి. అలాంటి వారికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏం జరిగింది అక్కడ? లోతుకు వెళ్ళాడు. లోతుకు వెళ్ళి యేసయ్య చెప్పిన చోటునే వల వేశాడు. అప్పుడు ఏం జరిగింది? చేపలన్నిటినీ యేసయ్య ఆజ్ఞాపించాడు, మీరందరూ ఆ వలలో పడండి. చేపలన్నీ వచ్చి ఆ వలలో పడిన వెంటనే ఏం జరిగింది? ఆ వలనే పిగిలిపోతుంది లాగుతుంటే. చేపలన్నీ 2 పడవలో వేస్తే పడవే మునిగిపోయింది. ఆమేన్. అలాంటి పరిచర్య నీకు అప్పచెప్పుతున్నాను. ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఏం పాఠము నేర్చుకోవాలి? ఏం పాఠం ఉంది ఇక్కడ? ప్రభువు వెళ్ళమన్న చోటికి వెళ్ళి పరిచర్య చేస్తే, మనం ప్రభువు చేత నడిపించబడి పరిచర్య చేస్తే అద్భుతకరమైన ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అద్భుతకరమైన మన కష్టానికి తగ్గ ఫలం వస్తుంది. ఏ కష్టమైన, ఎంత ప్రాణాపాయం వచ్చినా లోతుకు అనగా కష్టమైన పరిచర్య, దూరమైన పరిచర్య. మనుషులు ఏమంటారు? అంత దూరము పోవల్లా అంటారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళాల్సిందే. కడపకి వెళ్తున్నాను. కొంతమంది ఎందుకు వెళ్ళాలి అంత దూరం? అప్పుడే స్టార్ట్. సైతాను మనుష్యుల ద్వారా ఎందుకు వెళ్ళాలి కడపకి అంత దూరం? చూడండి, కానీ యేసయ్య మనసేమిటి? యేసయ్య మనసేమిటి? నువ్వు వెళ్ళు. కొంతమంది చెప్పారు బోయినపల్లిలో, వాళ్ళకి బాగలేదు కదా,
బోయినపల్లికి వస్తే బాగా అవుతుంది కదా, వీటికి రమ్మని చెప్పచ్చు కదా వారిని. చూడండి ఎవరి మనసు ఇది, ఎవరు ప్రేరేపణ చెప్పారు బోయినపల్లిలో? బోయినపల్లి వాళ్ళు చెబుతున్నారు కొంతమంది, కడపకి ఎందుకు పోవాలి సేవకి, వారినే ఇది రమ్మనొచ్చు కదా, అందరూ వస్తున్నారు కదా, బాగా అవుతుంది కదా. చూడండి ఎవరి ప్రేరేపణ ఇది చెప్పాలి? సాతాను ప్రేరేపణ. కడపకు పోవడానికి ఏమిటి? సంఘము కట్టడానికి. దేవుని దర్శనముతో వెళుతున్నాను, దేవుని నడిపింపులో జరుగుతుంది. కష్టమైంది, లోతైంది, లోతుది కదా. లోతునికి నడిపించు అంటున్నాడు ధోనిను. ఇది లోతు. మన సొంత మనసుతో మన సొంత తెలివితేటలో ఆలోచిస్తే ఎందుకు పోవాలి, వాళ్ళ ఇక్కడికి రావచ్చు కదా. కానీ యేసయ్య మనసుతో ఆలోచించాలి. అబ్రామును కనాను దేశానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. కానీ అబ్రాము కానాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు పరీక్షిస్తున్నాడు. పేతురుకు బోధ చేసిన తర్వాత పేతురును పరీక్షిస్తున్నాడు. నువ్వు లోతుకు వెళ్ళు. కష్టం లోతుకు వెళ్ళాలంటే, లోతుకు నడిపించాలంటే చాలా కష్టం. అబ్రాము కూడా కానాను దేశానికి వచ్చిన తర్వాత పరీక్ష చేశాడు. ఏ పరీక్ష? కష్టం, కరువు చేసింది. కరువుని పరీక్ష పెట్టాడు. భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ టైంలో దేవుణ్ణి చూడకుండా అబ్రహాము ఏం చేశాడు? ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం త్వరగా. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. గట్టిగా, కరువు భయంకరంగా ఉంది, భారముగా ఉంది. ఇది ఎవరు పెట్టారు? ఇది అబ్రాహామునకు దేవుడు పెట్టిన పరీక్ష. కనాను దేశానికి రప్పించిన తర్వాత దేవుడు పరీక్షిస్తున్నాడు. పేతురుని కూడా పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత, పేతురుకు బోధ చేసిన తర్వాత తండ్రి పరీక్ష పెడుతున్నాడు. ఏమిటా పరీక్ష? లోతునకు వెళ్ళు. ఇక్కడ చూడాలి, లోతునకు నడిపించు. అబ్రహాముకు కూడా కానాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఏమిటి? భారమైన కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. ఆ టైంలో అబ్రహాము తన తెలివితేటలు ఉపయోగించాడు. దేవుని తెలివితేటలు, దేవుని మనసు చూడలేదు, దేవుని మనస్సు చూడలేదు. మనం కూడా చాలామంది మన మనసుతో ఆలోచిస్తుంటాం, మన మనసుతో చూస్తుంటాం, మన మనసుతో పరిచయం చేస్తుంటాం. అది కాదు, దేవుని మనసుతో చేయాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఏం చేశాడు అబ్రహాము? కరువు భారముగా ఉన్నందున ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. రొట్టెల కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. చూడండి, రొట్టెల కోసం ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహాము. ఇక్కడ కూడా పరీక్షిస్తున్నాడు పేతురుని సేవకి. మొట్టమొదటిగానే సేవకు పరీక్ష చేస్తున్నాడు. నువ్వు లోతునకు నడిపించు. తన తెలివితేటలైతే ఎలాగా? రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. ఊరికి ఎందుకు తలకాయ తింటావు? మా తలకాయ ఏదో తిరుగుతున్నావు చెప్పిపో అంటారు.
కానీ పేతురు అలా అనలేదు. మొట్టమొదటి పరీక్షలోనే పాస్ అయ్యాడు. ఆమేన్. సెలెక్ట్ అయ్యాడు. తండ్రి పిలుపు అది. తండ్రి చూశాడు పేతురుని. తండ్రి గుర్తించాడు పేతురులోని ఆత్మీయతను. అందుకే అంతమందికి బోధ చేస్తున్నాడు. సముద్రము దగ్గర చాలామందికి బోధ చేస్తున్నాడు యేసయ్య. వెంటనే తండ్రి దగ్గర నుంచి పిలుపు వచ్చింది యేసయ్యకు. ఎమర్జెన్సీ పిలుపు, ఎమర్జెన్సీ కాల్ అంటారు దాన్ని. వాక్యము చెబుతున్నాడు. చాలామంది యేసయ్య మీద పడుచున్నారు. అలాంటి టైంలో తండ్రి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది యేసయ్యకి. వెంటనే పేతురు చేపలు పట్టే చోటుకు వచ్చాడు. వచ్చి ఆ ధోనిలో కూర్చొని లోపలికి నడిపించి వాక్యం బోధిస్తున్నాడు వారికి. అక్కడి నుంచి ఆ తర్వాత పేతురుకి పరీక్ష పెట్టాడు. లోతునకు నడిపించు. లోతునకు అనేది సేవ, కష్టమైన సేవ. ఇది చేస్తే ఆ సేవ చేస్తాడు. ఇది చేయకపోతే సేవ చేయలేడు. కష్టమైన పరిచర్య. మనకిష్టమైన పరిచర్య చేస్తాం. చాలామంది తమకిష్టమైన పరిచర్య చేస్తారు, కష్టమైంది చేయరు. అబ్రాహాము మొట్టమొదటిలోనే ఫెయిల్ అయ్యాడు. అందుకే ఆలస్యమైంది అబ్రాహాము జీవితంలో. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కరువు భారముగా ఉన్నందున దేవుడు సెలవిచ్చాడు, నిన్ను నీ సంతానాన్ని ఈ దేశంలో నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. ముందు 8వ వచనంలో 12:8 ఈ సంతానానికి మీకు ఇస్తాను చెప్పిన మర్చిపోయాడు వాగ్దానాన్ని. వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నీకు వాగ్దానము చేస్తున్నానని నీ సంతానముకు ఈ దేశాన్ని ఇస్తాను చెప్పినా సరే వాగ్దానాన్ని మర్చిపోయాడు. వెంటనే కరువును చూసి రొట్టెలు ఉన్న దేశానికి వెళ్ళాడు. అదొక పరీక్ష. దాన్ని చాలామంది సేవకులు కూడా దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఏమిటది? రొట్టెలున్న ప్రదేశము చూపిస్తాడు. కరువు లేని ప్రదేశం. చాలామంది ఏం చేస్తున్నారు? రొట్టెలు దొరికే చోటుకి పోయి సేవ చేస్తున్నారు. రొట్టెలు లేని చోట చేయడం లేదు. రొట్టెలంటే ఏమిటి? తమ కడుపు కోసం సేవ చేస్తున్నారు. తమ కడుపుకు లేని చోట చేయడం లేదు. ఎక్కడ రొట్టెలు దొరుకుతాయో అక్కడికే వెళ్తున్నారు సేవకులు. అబ్రహాము కూడా రొట్టెలున్న దేశానికి వెళ్ళాడు. చాలామంది సేవకులు కూడా అలాగే తయారయ్యారు. దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. కానీ ఫస్ట్ పరీక్షలో వెనకడికి ఫెయిల్ అయిపోయాడు. చాలా కష్టాలు వచ్చాయి. అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. అబద్ధాలు చెప్పాడు. తన భార్య వేరే చోటికి వెళ్ళిపోయింది. టెన్షన్ వచ్చేసింది. ఎన్నో ఆటంకాలు జరిగాయి. ఆ రాజు చేత ఒక ప్రవక్త గద్దించబడుతున్నాడు. రాజు అంటున్నాడు అబ్రహాముని, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని గద్దిస్తున్నాడు. ఎవరిని? అబ్రహాముని. చూడండి, ఒక రాజు గద్దిస్తున్నాడు సేవకుణ్ణి, దైవజనుణ్ణి. అలా చేపట్టాడు. కారణం, రొట్టెలు దొరికే చోటికి వెళ్ళాడు. రొట్టెలు దొరికే చోటికి వెళుతున్నాడు. ఇదనం దేవుడు కూడా పరీక్ష పెడుతుంటాడు మనకు కూడా. రొట్టెలు దొరికే చోటు చూపిస్తాడు. ఘనత వచ్చే చోటు చూపిస్తాడు. గొప్ప పేరు వచ్చే చోటు చూపిస్తుంటాడు. కానీ మనం యేసయ్య ఉన్న చోటును చూడాలి. ఆమేన్. యేసయ్య నడిపింపును చూడాలి. యేసయ్య మనకిచ్చిన దర్శనాన్ని చూడాలి. కానీ చాలామంది సేవకులు దేవునికి తల దించుకునేలా సేవ చేస్తున్నారు. సిటీలే, మారుమూల ప్రాంతములో, అనగా రొట్టెలు దొరకని ప్రాంతములో, కరువున్న ప్రాంతములో, అనగా బీడు భూములను దున్నాలి. బీడు భూము లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి.
కరువున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట సేవ చేయడానికి ఇష్టపడడం లేదు. అందరూ రొట్టెలు దొరికే చోటికి వెళుతున్నారు. కరువు లేని చోటనే సేవ చేస్తున్నారు. రొట్టెలు ఎక్కువగా దొరికే ఒక సంస్థలో సేవ చేస్తున్నారు. ఇలాంటి సంస్థలలో ఎక్కడ రొట్టెలు ఎక్కువ దొరుకుతాయి, ఏ సంస్థలో ఎక్కువ రొట్టెలు దొరుకుతాయి, అక్కడ పోయి సేవ చేస్తున్నాడు. అబద్ధాలు ఆడుతూ, అబద్ధాలు రాసి పంపిస్తూ సేవ చేస్తున్నారు. జాగ్రత్త, అది దేవుని నడిపింపులో చేసే సేవ కాదు. దేవుని నడిపింపులో చేసే సేవ ఏమిటి? లోతునికి వెళ్ళి సేవ చేయాలి. ఆమేన్. కరువు ప్రదేశములో సేవ చేయాలి. ఆమేన్. బీడు భూములు దున్నాలి, బీడు భూములు సేద్యము చేయాలి. బీడు భూములు లాంటి ప్రదేశాల్లో పరిచర్య చేయాలి. అదే లోతునకు నడిపించుట అంటే. లోతునకు నడిపించుట అదే. కష్టాల గుండా పరిచర్య చేయాలి, శ్రమల గుండా పరిచర్య చేయాలి. మరణకరమైన అపాయాలు, ఆటంకాలు వస్తాయి. అలాంటి చోట సేవ చేయాలి. ఆమేన్. అందుకే పేతురుకు సెలవిస్తున్నాడు. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం నేర్చుకోవాలి? యేసయ్య నేను ఎక్కడికి వెళ్ళమని చెబితే అక్కడికే వెళ్ళాలి. యేసయ్య చేత నడిపించబడాలి. వెంటనే ఏం జరిగింది? అద్భుతకరమైన పంట వచ్చింది. అద్భుతకరమైన పంట వచ్చింది. చేపలతో పడవ నిండిపోయింది. పడవ నిండిపోయింది. మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఏం పాఠం? దేవుడు చెప్పింది మనం చేస్తూ ఉండాలి. మన మనసు చెప్పింది కాదు. మన మనస్సు అనుకూలంగా చెబుతుంది. మన తెలివితేటలు ఎలా ఉంటాయి? బాగున్న చోటికి వెళ్తాం, కష్టమున్న చోటికి వెళ్ళాం. మన తెలివితేటలది. కరువు, హింసలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇలాంటి చోటికి వెళ్ళాం. మంచిగా ఉన్న చోటికి వెళ్తాం. జాగ్రత్త, అది మన తలంపు, మన మనస్సు. ఎలాంటి చోటికి వెళ్ళాలి? లోతుకు, ప్రాణాపాయం కలిగించే వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రాణాలు తీసే వారి దగ్గరికి వెళ్ళాలి. ధైర్యంగా చేయాలి. ఎందుకంటే అది యేసయ్య నడిపింపులో ఉన్న సేవ. అలాంటి చోటికి వెళితే ఏం జరిగింది? పేతురుకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ప్రతిఫలం ఇచ్చాడు, సమృద్ధిగా చేపలు. అప్పుడు చెబుతున్నాడు, పేతురు భయపడద్దు. 5:10 భయపడకుము, ఇప్పటి నుండి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. టెస్ట్. చిన్న పిల్లలు కూడా, హారిక లాంటి పిల్లలు కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో చేర్పిస్తే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో పాస్ అయితే, సెలెక్ట్ అయితేనే వాళ్ళని తీసుకుంటారు. చూడండి, అలాగే యేసయ్య కూడా, తండ్రి కూడా పేతుని ఇంటర్వ్యూ చేశారు, టెస్ట్ పెట్టాడు. తండ్రి చెప్పాడు, వాళ్ళందరికీ చెప్పిన వేస్ట్, వాళ్ళందరికీ బోధిస్తున్న వేస్ట్. ఒక్కడున్నాడు అక్కడ, పేతురు. వెళ్ళు, మంచి సమర్పణ కలిగి సేవ చేస్తాడు. నువ్వు వెళ్ళు, అంతమందికి చెబుతున్నావు, ఒక్కరు లేరు ఆత్మీయులు, ఒక్కరు లేరు. నీ మీద పడుచున్నారు, నిన్ను తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారు? నిన్ను స్వస్థతల కోసం. ఎందుకు ముట్టుకుంటున్నారు? నిన్ను బాగు కావడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఏదో ఆశించి వచ్చారు, కానీ ఒకే ఒక్కడున్నాడు అక్కడ. వెళ్ళు,
నువ్వు వెళ్ళు అక్కడికి. చాలా ఆత్మీయుడు పేతురు. అతని పేరు పేతురు, సీమోను పేతురు. అక్కడికి వెళ్ళు నువ్వు, అతన్ని టెస్ట్ పెట్టు. టెస్ట్. ఆ టెస్ట్లో సెలెక్ట్ అవుతాడు. ఆయన వెంటనే నువ్వు మనుష్యులు పట్టు జాలరుగా తయారు చేయి, మనుష్యులు పట్టు జాలరుగా ఉంటావు చెప్పు అని చెప్పాడు తండ్రి యేసయ్య కుమారునికి. కుమారుడు వచ్చాడు, టెస్ట్ పెట్టాడు, టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత భయపడిపోయాడు. తన జీవితాన్ని ఫస్ట్ అదే అక్కడ సెలెక్ట్ అయ్యాడు. రెండోది టెస్ట్ కూడా సెలెక్ట్ అయ్యాడు. రెండో టెస్ట్ ఏమిటి? మొట్టమొదటి టెస్ట్ ఏమిటి? గట్టిగా. మొట్టమొదటి టెస్ట్ చెప్పింది చేయుట. ఆమేన్. చేస్తాను, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట చెప్పునా, నీ మాట చెప్పునా. ఏం చెప్పాడు? వల వేస్తాము చెప్పాడు. మొట్టమొదటి టెస్ట్ అంగీకరించాడు, దేవుని మాటలు గ్రహించాడు. చాలామంది సంఘములో వస్తున్నారు కానీ గ్రహించడం లేదు. గ్రహిస్తేనే చేసేది, గ్రహింపు లేదు. అందుకే దేవుడు ఫిల్టర్ చేశాడు, వడగట్టేశాడు సంఘాన్ని. కానీ పేతురు మొట్టమొదటి పరీక్ష చెప్పింది చేస్తానని అంగీకరించాడు. ముందు అంగీకరించేవారిగా మనం ఉండాలి. ఆమేన్. అంగీకరించాడు, వేస్తాను అని చెబుతున్నాడు. గ్రహించి నేను వేస్తాను అంటున్నాడు. మొట్టమొదటి పాస్ అయ్యాడు. రెండవ టెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? లోతునకు వెళ్ళాలి. ఇక్కడ పడతాను లోతులాగా చెప్పలేదు, ఆ లోతులాగా, అది కాండంలో ఉన్న లోతులాగా సలహాలు ఇవ్వలేదు. లోతు సలహాలు ఇచ్చాడు, దూరము బొమ్మంటే. అలా సలహాలు ఇవ్వలేదు పేతురు. దేవుడు చెప్పినట్టే లోతుకు వెళ్ళాడు, శ్రమల గుండా. రెండవ టెస్ట్లో కూడా పాస్ అయ్యాడు. రెండవ టెస్ట్లో కూడా అద్భుతకరంగా మంచి మార్కులు వచ్చాయి. మార్కులు ఏమిటి? ఎలా మార్కులు ఏమిటి సాదృశ్యం? మార్కులు దేనికి సాదృశ్యం? చేపలకు సాదృశ్యం. ఆమేన్. చేపలే మంచి మార్కులు. 100కి 100 మార్కులు వచ్చాయి. పడవ నిండిపోయింది చేపలతో. 2 పడవలు నిండిపోయాయి. అంటే 100కి 100 మార్కులు వచ్చాయి పేతురుకు. దేవుడు పెట్టిన పరీక్షలో మూడవ పరీక్ష, 3 పరీక్షలు పెట్టాడు. మూడో పరీక్ష మనమైతే ఏం చేస్తాం? అబ్బాబ్బాబ్బా, ఏసైని మెచ్చుకుంటాం. నిజంగా ఎంత గొప్ప నువ్వు వేసాను, వెరీ గుడ్, ఎంత అద్భుతం చేసావు, ఎంత బాగా చేసావు అని. సరే మాకు చేపలు ఉన్నాయి కదా, నేను అమ్ముకొని వస్తా, సరే పోయిరాపో అంటారు. అనింటే ఫెయిల్ అయిపోయినట్టే. ఎవరు? పేతురు. మనమైతే ఏం చేస్తాం? అలా చెప్పేస్తాం, బాబా చేపలు ఫుల్లు. ఏయ్ రారా, రైట్ వెళ్ళిపో, పోయిరాపో, నువ్వు బాగా చెప్పినావు, మంచిగా చెప్పినావు, పో వేస్తాయా పో అని మనం వ్యాపారాన్ని పోతాం, పరిగెత్తుతాం. చేపలు చూస్తాం, చేపలు చూసుకుంటా ఉంటాం అక్కడే. మనం యేసయ్యను చూడము. ఇంకా చాలామంది అలాగే సేవ చేస్తున్నారు. స్టార్టింగ్లో బాగుంటున్నారు, స్టార్టింగ్లో దేవుని మాట వింటున్నారు. కొద్దిగా దేవుడు సేవలో అభివృద్ధి చేస్తే దేవుని మర్చిపోయి తనకిష్టమైన సేవ చేస్తున్నారు చాలామంది. చాలా సంఘాలు అలాగే తయారైపోయాయి. కొద్దిగా డెవలప్ అయిపోతే దేవుని మర్చిపోతున్నారు, సేవను మర్చిపోతున్నారు, లోకమైన తనకిష్టమైన సేవ చేస్తున్నారు. అందుకే 3వ పరీక్ష పెట్టాడు. 3వ పరీక్షలో చేపలను చూడలేదు,
చేపల ద్వారా వచ్చే డబ్బును చూడలేదు. ఆ డబ్బులు చూస్తూ ఆ డబ్బులు ఎక్కడ ఏ వ్యాపారం చేసుకోవాలి, ఏ వ్యాపారాన్ని చూడాలి, ఏ వ్యాపారం వచ్చి కొంటాడు ఇవన్నీ అని వారిని చూడలేదు. అద్భుతాలు చూసి మనం ఏం చేస్తాం, సంఘాలలో అద్భుతాలు చూసి గెంతులేస్తూ ఉంటారు, దేవుని మర్చిపోతుంటారు. ఇంకా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా చూడరు. వారి కాలు బాగా అయితే, కడుపు నొప్పి బాగా అయితే, తలనొప్పి బాగా అయితే ఎగిరి గంతులేస్తుంటారు అందరూ. కానీ యేసయ్య మనస్సు చూడరు, యేసయ్యను చూడడం లేదు. వీరికి వారి ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. కానీ పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోకంలో ఎవరైనా గంతులు వేస్తున్నారా, పరలోకంలో యేసయ్య ఎలా ఉన్నాడు, తండ్రి ఎలా ఉన్నాడు, దేవదూతలు ఎలా ఉన్నారు అని మనసు ఎవరికి లేదు. వాళ్ళు తల బాదుకుంటున్నారు స్వస్థత జరిగింటే. ఎక్కడ? పరలోకంలో ఎవరు వెళ్తారు? తండ్రి ఇలా అంటున్నాడు, తిరుగుతున్నాడు పరలోకంలో. అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది పరలోకంలో. అద్భుతకరమైన ఆరాధన. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో మహాశబ్దముతో ఆరాధన చేస్తున్నా దేవునికి సంతోషము లేదు. తిరుగుతూ ఉన్నాడు, ఇలాగ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ పరలోకములో సెలవిస్తున్నాడు. అక్కడున్న వారందరితో ఎవరిని పంపుదాం, ఎవరిని పంపుదాం పరిచర్యకి? మన మాట చెప్పాలి, మనకు ప్రతినిధులుగా ఉండాలి, మన దూతలుగా ఉండాలి. ఎవరు వెళ్తారు, ఎవరిని పంపుదాం అనే మనసుతో బాధపడుతున్నాడు దేవుడు పరలోకంలో. ఎవరిని పంపుదును, ఎవరిని పంపాలి, సేవ చేయడానికి ఎవరిని అందరూ ఎలా ఉన్నారు? లోక సంబంధంగా గొప్పతనాన్ని చూసుకుంటూ బాగా అద్భుతాలు జరిగితే ఆటికే స్టాప్ అయ్యి ఆటికే ఎగురుతూ గంతులేస్తున్నారు అందరూ. అందరికీ మహిమను చూసుకుంటున్నారు. హబ్బా సేవకుడు ఏమేం చేస్తే చప్పట్లు కొట్టాలి. ఏం చప్పట్లు? మార్పు రావాలి, చప్పట్లుగా కావాల్సింది. మారు మనసు పొందితే పరలోకంలో చప్పట్లు కొట్టాలి. అక్కడ చప్పట్లు కొట్టబడాలి, ఇక్కడ కాదు. మందిరాల చప్పట్లు కొడుతున్నారు కానీ అక్కడ చప్పట్లు కొడుతున్నారా లేదని చూడడం లేదు చాలామంది. అక్కడ కొట్టబడాలి. తిరుగుతూ ఉన్నాడు దేవుడు పరలోకంలో, తిరుగుతున్నాడు ఇలాగా. ఎవరిని పంపాలి? అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏమని? నన్ను పంపుమయ్యా, నేను వెళ్తాను, నన్ను పంపండి. చూడండి, ఒక్కవలు యెషయా ప్రవక్త దేవునితో మాట్లాడుచున్నాడు. దర్శనములో దేవుడు బాధపడేది చూస్తున్నాడు. పరలోకంలో ఆరాధన జరుగుతున్న సంతోషము లేదు. దేవుని మనసంతా భూమి మీదనే. పరలోకములో నా చిత్తము నెరవేర్చబడుతుంది, భూమి మీద నా చిత్తము నెరవేర్చబడలేదు. పరలోకమందున్న నా తండ్రి యేసయ్య కూడా అదే ఆశతో ఈ లోకానికి వచ్చాడు. శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడునట్లు భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆమేన్. ఇక్కడ నెరవేర్చబడడం లేదు. తండ్రి బాధ అదే, యేసయ్య బాధ అదే, మన బాధ కూడా అదే ఉండాలి. ఆమేన్. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. ఒకే ఒక్కడు యెషయా ప్రవక్త అంటున్నాడు, నన్ను పంపండి, నేను వెళతాను, నన్ను పంపండి. వెంటనే చెప్పాడు, ఏమని? ఏం చెప్తావు నీవు? నా నోటిగా నీవు ఉండాలి, నాకు ప్రతినిధిగా నీవు ఉండాలి, నా సొత్తుగా నీవు ఉండాలి, నా మనస్సుగా నీవు ఉండాలి. ఏం చెప్పాలి? చెప్పండి అయ్యా. వీరు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ కానరు. నువ్వు పోయి చెప్పు వానికి. ఇంకా కఠినము చేసుకుంటారు వాళ్ళు, ఇంకా కొవ్వు పడతారు వాళ్ళు. అప్పుడు నేను శిక్షిస్తా వారిని. నువ్వు పోయి చెప్పు నా మాటలు. అందరూ తమకిష్టమైనవి చెబుతున్నారు.
కానీ నువ్వు నా మాటలు చెప్పాలంటే వెళ్తానంటున్నాడు యెషయా ప్రవక్త. ఆమేన్. పేతురు కూడా 3వ టెస్ట్ స్టార్ట్ అయ్యింది. మొదటి టెస్ట్ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాడు. 2వ పరీక్ష జరిగింది. 2వ పరీక్షలో 100కి 100 మార్కులు వచ్చేసాయి. ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్షలో సెలెక్ట్ అయితేనే సేవకి. 8వ వచనం చదువుకుందాం. అద్భుతము చూసి, చేపలను చూసి ఏం చేశాడు పేతురు? అదే పరీక్ష. లూకాసు సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చూడండి ఏం చూశాడు? చేపలను చూశాడు. చేపలు చూసా, దాని తట్టు పరిగెత్తలేదు. అది చూచి, ఆ అద్భుతము చూచి యేసయ్య మోకాళ్ళ ఎదుట బోళ్ళ బొక్కలు పడిపోయాడు. షాక్ అయిపోయింది యేసయ్యకే. 100కి 100 మార్కులు కాదు, ఇంకా ఎక్కువ వేయాలా అనుకుంటున్నాడు. ఆశ్చర్యపోయాడు. కారణం ఏమిటి? బోళ్ళ బొక్క పడిపోయాడు. ఇలాగా సాగిలి పడిపోయాడు బోళ్ళ బొక్క. ఎవరిని చూచి? ఆ అద్భుతాన్ని చూచి బోళ్ళ బొక్క పడిపోయాడు. సంఘంలో చాలామంది సేవకులు ఏం చేస్తున్నారు? గంతులేస్తున్నారు, ఎగురుతున్నారు. అద్భుతాలు జరిగితే అది కాదు, మార్పు చెందితే అది రావాలి. చదవండి. సాగిలపడి గట్టిగా, ప్రభువా. చూడండి, యోగ్యత లేదు, విరగొట్టబడ్డాడు. రైట్, టాటా బాయ్ అని చెప్పలేదు అక్కడ. యోగ్యత లేదు నాకు, విడిచి పొమ్ము అంటే నాకు యోగ్యుని కాను. పరీక్షలో సెలెక్ట్ అవుతున్నాడు. 3వ పరీక్ష, 3వ టెస్ట్. నాకు యోగ్యత లేదు, మీరు గొప్పవారు, నేను పాపిని, నాకు యోగ్యత లేదు, నన్ను విడిచిపోండయ్యా. మిమ్మల్ని చూడ్డానికి యోగ్యత లేదు, మీ దగ్గర నిలబడ్డానికి యోగ్యత లేదు, మీ దగ్గర మోకరించడానికి కూడా యోగ్యత లేదు. బోళ్ళ పడడానికి యోగ్యుని నేను, బోళ్ళ పడడానికి యోగ్యుని. చదవండి. ఏలయనగా కాదు, బాగా చదవాలి. విడిచిపొమ్ము అని ఏం చెప్పాడు? పాపాత్ముడును, అది రావాలి. నేను పాపిని. చూడండి, నేను పాపిని, యోగ్యత లేదు, నాకు యోగ్యుని కాను. తండ్రికి సంతోషపడుతున్నాడు పరలోకంలో. తండ్రి పరలోకంలో సంతోషపడుతున్నారు. తండ్రి చెప్పేసేటప్పుడు వెంటనే ఎవరికి? యేసయ్యతో సెలెక్ట్. 3 టెస్ట్లో పాస్ అయ్యాడు. 3 క్వశ్చన్స్ పాస్ అయ్యాడు. 100కి 100 మార్కులు వచ్చాయి పేతురుకి. 3 ప్రశ్నలలో సెలెక్ట్ అయ్యాడు. టెస్ట్లలో 3 పరీక్షలలో పాస్ అయ్యాడు. నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడను, నాకు యోగ్యత లేదు. ఇదే మన జీవితంలో రావాలి. నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు, నిన్ను అద్భుతకరంగా దేవుడు తయారు చేసినప్పుడు ఏమి జరుగుతుంది? యేసయ్యకి ఏం జరిగింది? యేసయ్య కూడా 3 పరీక్షలు పెట్టాడు తండ్రి సాతాను ద్వారా. ఆమేన్. 3 పరీక్షలు పెట్టాడు. 3 పరీక్షలో సెలెక్ట్ అయ్యాడు యేసు ప్రభు కూడా. యేసయ్య మనకు కూడా 3 పరీక్షలు పెడుతూ ఉంటాడు. లోక సంబంధమైన ఆశలను చూపిస్తాడు. జాగ్రత్త, మనం ఎక్కడ కూడా యేసయ్యనే చూడాలి. యేసయ్యే జీవనం, యేసయ్యే జీవితం. అంతే. 3వ పరీక్ష పాస్ అయిన వెంటనే
ఏం చెబుతున్నాడు యేసయ్య చూడండి, 10వ వచనంలో 3వ లైన్, భయపడకుము. ఆమేన్. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు సెలెక్ట్ అయ్యావని ఎలా తెలుస్తుంది? నీ భయాన్ని దేవుడు తీసేస్తాడు. ఆమేన్. నీకు భయం ఉన్నది, ఆ భయం తొలగిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? నీకు ధైర్యం వచ్చింది. ఆమేన్. నువ్వు పరీక్షలో పాస్ అయినావని ఎలా తెలుసుకోవాలి మనం? నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే నీకు ధైర్యాన్ని ఇచ్చాడో నేను సెలెక్ట్ అయ్యానని తెలుసుకోవాలి. వెంటనే ధైర్యము తర్వాతనే నేను సిద్ధపాటు చేస్తాడు. ఇంకా ఆమేన్. జ్ఞాపకము చేసుకోండి, ముందు దేవుడిచ్చేది ఏమిటి మనకి? ధైర్యాన్ని, భయాన్ని తీసివేస్తాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు. మన జీవితాలలో భయాన్ని తీసివేస్తాడు. ఎప్పుడైతే మనం భయం తొలగిపోయిందో నువ్వు తెలుసుకోవాలి, దేవుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. మెయిన్ అప్పుడు చెప్తాను, ఇప్పటి నుండి స్టార్ట్ చేశాడు యేసయ్య. ఇప్పటి నుండి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. ఆమేన్. ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టేవాడిగా ఉంటావు. చూడండి, 3వ పరీక్షలో పాస్ అయిన వెంటనే దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. గొప్ప వాగ్దానం పేతురుతో, ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టువాడవై ఉంటావు. వెంటనే ఆ క్షణమే పేతురు కూడా ఏం జరిగింది? సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఆమేన్. అక్కడ ఉంది 11వ వచనంలో, సమస్తమును విడిచిపెట్టి. చూడండి, దోణిలు విడిచిపెట్టేశాడు, జీవనోపాధిని వదిలేశారు, వ్యాపారాన్ని వదిలేశారు, ఆస్తి పాస్తులు వదిలేశారు, ఇంటిని వదిలేశారు, కుటుంబాన్ని వదిలేశారు. అన్నిటిని వదిలేసి సమస్తమును యేసయ్యను వెంబడించారు. తండ్రి ఆనందమే ఆనందం పరలోకంలో, తండ్రి ఆనందమే ఆనందం పరలోకంలో, సంతోషం. దేవదూతలు ఎదుట పరలోకములో సంతోషం కలుగుతుంది. ఇలా చేస్తే ఇది పేతురు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మన కోసం కూడా దేవుడి పరలోకములో ప్రతిఫలం ఇస్తాడు. మనకు కూడా ప్రతిఫలము దాచిపెట్టాడు దేవుడు పరలోకములో. మనకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఎవరికి ఇస్తాడు దేవుడు? అది ఎవరికి, ఎక్కడ సెలవిచ్చాడు దేవుడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సాయంత్రమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు, మొదటి వచ్చిన వారి కొరకు, వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాడు. ఆమేన్. చివరి వచ్చిన వారికి ఫస్ట్ ఇవ్వు, చివరి వచ్చిన వారికి ఫస్ట్ ఇచ్చేసే, చివరి వచ్చిన వారికి ముందు ప్రతిఫలం ఇచ్చేసే. కారణం ఏమిటి? చివరి వచ్చిన వాళ్ళకి ఫలం ఇస్తున్నాడు. మొదటి ఇచ్చిన వాళ్ళకి కన్నా ఎక్కువ ఫలం వీరికి తక్కువ చేశారు, ఎక్కువ ఫలం ఇచ్చాడు. కారణం ఏమిటి? ఏది ఆశించకుండా సేవ చేస్తున్నారు, ఏది ఒప్పందము లేకుండా సేవ చేస్తున్నారు. దేవునితో ఏ ఒప్పందము చేసుకోనకుండా, ఏది ఆశించకుండా సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఎంత చూడండి, చివరి వచ్చిన వారికే మొట్టమొదట ఫలం ఇస్తున్నారు. ఆమేన్. కింద చదవాలి. కూలి ఇమ్మని చెప్పాను, కింద చదవాలి. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి
ఒక్కొక్క దేనాను చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి ఎక్కువ దొరుకును అనుకుని కానీ ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇక్కడ చివరి వారికే. ఆమేన్ కదా, చివరి వారికే ఫస్ట్ దొరికింది. 5 గంటలకు వచ్చిన వారికి కారణం ఏమిటి? వారిలో ఏ ఆశ లేదు, ఏ ఒప్పందము లేదు. నా తండ్రి పని చేయాలి, నేను బ్రతికేది ఆయన కొరకే, ఆయన పని చేయాలి అన్న వారికే ఫస్ట్ ఫలం వస్తుంది. ఆమేన్. జ్ఞాపకము చేసుకోనండి. దేవుని కార్యాలు అవి, దేవుని కార్యాలు ఉంటాయి. అందుకే యేసయ్య కొండపైన ప్రసంగంలో సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5:11 చదువుకుందాం. 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద, చూడండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు, అంటే చెడ్డ మాటలు నడితే మీ చెడ్డ మాటలు ఏమిటవి? నిజాలా? అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు. ఆమేన్. మనం ధన్యులము. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాంటి వారిగానే మనం ఉండాలి. పరలోకమందు చివరి వచ్చిన వారికి అధికముగా వచ్చేసింది. అక్కడ అధికమైన ఫలము. జ్ఞాపకము చేసుకొనండి. యేసయ్య మనకే చెబుతున్న మాట ఇది. ఆమేన్. మనకు కూడా అక్కడ ఫలం దాచబడి ఉంది. ఇక్కడ నింద పడుతూ ఉంటే అక్కడ ఫలం పెరుగుతూ ఉంటుంది. ఆమేన్. ఇక్కడ నిందలు పడుతూ ఉంటే దేవుడు ఫలాన్ని పెంచుతూ ఉంటాడు. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. మనల్ని చూసి ఎంత బాగా ఆనందిస్తున్నారు, ఎంత బాగా బాధలో సేవ చేస్తున్నారు, ఎంత బాగా కష్టపడుతున్నారు. దేవుడు ఆనందిస్తుంటాడు మనల్ని చూచి. అలాంటి సేవ మనం చేయాలి, అలాంటి పరిచర్య చేయాలి. జ్ఞాపకము చేసుకుని నీతి నిజాయితీ కోసం, క్రీస్తు కోసం హింసలకు గురి కావడం అనేది దేవుని సేవకులకు మేలుకే అని మనం తెలుసుకుంటే మన జీవితం ఆనందకరంగా ఉంటుంది. జ్ఞాపకము చేసుకోనండి. కాబట్టి ఇదని మనం నేర్చుకుంటున్నాం. పేతురుని సేవకు పిలిచే ముందు దేవుడు 3 పరీక్షలు పెట్టాడు. ఆమేన్. ఆ 3 పరీక్షలలో పాస్ అయ్యాడు. మనకు కూడా దేవుడు అలాంటి పెడుతూ ఉంటాడు. మనం కూడా సెలెక్ట్ కావాలి. లోకమంతా ఒకవైపు ఉంది, కానీ మనమే ఒక్కరమే ఇలా ఉంటే ఎలాగా? అందరూ అలా ఉన్నారు కదా, మనకెందుకులే, మనం కూడా వారితో కలిసిపోదామంటే మనం ఫెయిల్ అయిపోతాం. లోకాన్ని చూడకూడదు. మనం గొప్ప గొప్ప సేవకులు కాదు చూడాల్సింది, లేఖనాలలో ఉన్న సేవకులను చూడాలి. లోకములో ఉన్న సేవకులు కాదు చూడాల్సింది, లేఖనాలలో ఉన్న సేవకులు ఎలాంటి సేవ చేశారు. ఆ సేవ మనం చేస్తూ ఉంటే దేవుడు ఈ లోకములో మనల్ని కూడా ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకుంటాడు. యేసయ్య ఒక ప్రత్యేకముగా మనల్ని తయారు చేసుకుంటాడు తమ బిడ్డలుగా. తెలుసు కదా,